వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇక తర్వాత ఎవరో అని అనుమానం కలుగుతోంది. అయితే ఈసారి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి పెద్దిరెడ్డి మాట రావడంతో ఆయన అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. వైసీపీ హయాంలో జగన్ తర్వాత అంత వెలుగు వెలిగారు పెద్దిరెడ్డి. ఆయన కుటుంబ హవాను సైతం పెంచుకున్నారు. జగన్ ఎక్కువగా పెద్దిరెడ్డి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఏకంగా రాయలసీమ బాధ్యతలు కట్టబెట్టారు. చంద్రబాబును టార్గెట్ చేసే పని అప్పగించారు. ఇప్పుడు అదే పెద్దిరెడ్డికి మైనస్ గా మారుతోంది. ఇటీవల పవన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఎర్రచంద్రం నిలవలను పరిశీలించారు. అక్కడి అటవీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన అటవీ భూముల ఫోటోలను తీసినట్లు కూడా వెల్లడించారు. దీంతో త్వరలో పెద్దిరెడ్డి అరెస్టు ఉంటుందని ప్రచారం ప్రారంభమైంది. ఒకవైపు డిప్యూటీ సీఎం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తుంటే ఆ కుటుంబం ఆర్థిక మూలాలు దెబ్బతీసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. 2029 నాటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వీర్యం చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్గా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు సమకాలికుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పేరుంది. వారిద్దరి మధ్య దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో బాగా ఎదిగారు పెద్దిరెడ్డి. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంలో ముందు వరుసలో నిలిచారు. అదే జగన్ దగ్గర చేసింది. ఒకవైపు పార్టీని నిలబెట్టడమే కాదు, చంద్రబాబును ఎదుర్కోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవసరాన్ని గుర్తించారు జగన్. అందుకే ఫుల్ పవర్స్ ఇచ్చారు. రాయలసీమ బాధ్యతలను పెద్దిరెడ్డికి ఇచ్చేశారు జగన్. దీంతో రాయలసీమకు ముఖ్యమంత్రిగా మారిపోయారు పెద్దిరెడ్డి. చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో అడుగుపెట్టనీయకుండా చేయాలని చూశారు. ఈ క్రమంలో గట్టిగానే దూకుడుగా వ్యవహరించారు.